మారుతి ఎక్కడి నుంచి వస్తారు? 1 టౌన్లో ఉంటారా, 2 టౌన్లో ఉంటారా? మాది ఇక్కడ లోకల్ కాదండి. ఈ ప్రభుత్వం చూస్తున్నారు మీరు, గత ప్రభుత్వం పనితీరు కూడా చూశారు. మరి ఏ ప్రభుత్వం వస్తే మంచి జరిగింది ప్రజల్లో? మాకు జగన్ గారు వస్తేనే మేము. ఎందుకనండి టీడీపీ వస్తుంది అంటున్నారు కొంతమంది అయితే అసలు పవన్ కళ్యాణ్ టీడీపీ 2 కుమ్మక్క అయినాయి అంటున్నారు. దీని గురించి మీ మాట్లాడుతారా? ఇప్పుడు జగన్ గారు మామూలుగా అన్ని సంక్షేమ పథకాలు పెట్టినా కానీ ఆయన వల్ల ఎంత మ్యాక్సిమం చేయగలదో అంత చేస్తున్నాడు. ఇంతకుముందు శ్రీలంక వద్ది అవన్నీ చెప్పారుగా, ఇప్పుడు ఏం చెప్తున్నారు, దాని డబ్బులు ఇస్తామంటారు. వాళ్ళకి ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళకి ఏం ప్రింటింగ్ ప్రెస్ ఏం పెట్టలే కదా వాళ్ళకేమి. అలాగా ఊరిని ఎట్లా తిరిగి మేము గెలిచాలా, ఎట్లా తిరిగి మేము అధికారంలో రావాలనేసి వాళ్ళు ఊరిని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎట్లా చేశాడు, ఊరిని ఇప్పుడు లోక్సభ ఎలక్షన్కి ముందర ఉచిత బస్సు ప్రయాణము అన్నీ చేశాడు. ఇప్పుడు ఏమి దాని గురించి ఊసేత్తలే. లోక్సభ ఎలక్షన్ అది లాస్ట్ 4 సంవత్సరాల వరకు నానుకుంటూనే ఉంటాడు. ఆ తర్వాత అట్లే వాళ్ళకి ఎట్లా తిరిగి అధికారం రావాలనేసి. మీరు ఓటు ఎవరికి వేస్తారండి ఫైనల్గా? మా జగన్ వేసి. పథకాలు ఏమైనా తీసుకున్నారు మీరు? తీసుకున్నాం. ఏమేమి పథకాలు తీసుకున్నారు? అమ్మఒడి వచ్చింది, ఇల్లు వచ్చింది. పథకాలన్నీ కూడా ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారని టీడీపీ జనసేన మాట్లాడుతున్నాయి. దాని గురించి ఏమొచ్చింది? మేము మా పని మేము చేసుకుంటాం. ఇంకా బాగా మాది లైఫ్ స్టైల్ ఇంకా మారింది. పథకాలు వచ్చినందువల్ల మాకు మారింది. అట్లేం మాకేమి సోమరిపోతులు ఏం కాలేదు కదా. ఇప్పుడు ముందు అంటే లైఫ్ స్టాండర్డ్ మారింది అంతే. ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం అయితే ఎవరు? మాకు మేము మాత్రం జగన్కి వేస్తాం, వేరే వాళ్ళు ఏమనిపిస్తుంది. 2 సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేసుకుంటున్నారు? నేను కాదు, మా బాబాయ్ గారిది. కాసేపు నిల్చోమంటే నిల్చున్నాను. మీరు గత ప్రభుత్వం పనితీరు చూస్తారు, ఈ ప్రభుత్వం పనితీరు కూడా చూస్తున్నారు. ఏదొస్తే అభివృద్ధి మంచిగా జరిగిద్ది అనుకుంటున్నారు సార్ మీరు? ఏది వస్తే అభివృద్ధి చెందిద్ది అంటే అంత జనరల్ నాలెడ్జ్ అంత చదువుకొని లేను నాన్న నేను. వైసీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందా, టీడీపీ వస్తే బాగుంటుందా అని నా ఉద్దేశం. ఏది వచ్చినా మా కష్టం మాకు తప్పదుగా నాన్న. మీ ఓటు ఎవరికి వేస్తారు సార్? ఎందుకంటే ఈ జగన్ ప్రభుత్వంలో ఆయన సొమ్ము తిన్నాం కాబట్టి, ఆయన వల్ల 10 రూపాయలు పొద్దు పొందాం కాబట్టి ఆయనకే వేస్తాం. జగన్ గారికి ఓటు వేస్తారు. పథకాలు ఏమైనా తీసుకున్నారా? అన్నీ తీసుకున్నాం, అన్నీ మాకు అర్హత అయితే అన్నీ మొత్తం తీసుకున్నాం. మరి అంతకుముందు ప్రభుత్వంలో ఏ పథకాలు మీకు అందలేదండి? నాకు వచ్చిన ఈ 39 సంవత్సరంలో ఎవరు 10 రూపాయలు ఏమీ ఇలా. ఈ ప్రభుత్వం యొక్క పనితీరే మీకు నచ్చింది అంటారు? అన్నీ అన్నీ. మరి ఓటు ఎవరికి వేస్తారు సార్ ఫైనల్గా మీరు? వైఎస్ఆర్కి వేస్తాం. డబ్బులు సంపాదిస్తారు, రోజుకి ఎంత వస్తాయి మీకు? పర్వాలా, బాబాయ్ గారు పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు, అబ్బాయికి ప్రజలు చేశాడు, పర్వాలా స్టాండర్డ్ అయిపోయాడు. ఇదే చాలనుకున్నాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్.